నమస్తే అందరికీ. సో వర్షాలు పడ్డాయి అంటే ఆల్మోస్ట్ ఇక మనకు వర్షాకాలం నాట్లు దగ్గర పడేట్టు లెక్క. అందుకే ఈ పొలం కాడికి వచ్చాను. ఎందుకు వచ్చినా అంటే మనం ఎండాకాలం ఏమంటారు, ఎండాకాలం వడ్లు అయిపోయినాక ఇంటికి వెళ్ళిపోతాం కదా. వెళ్ళిపోయినాక చుట్టుపక్కల చెట్లు అన్నీ ఉంటాయి కదా. అంటే రైనీ సీజన్ తర్వాత సమ్మర్ సీజన్లో కూడా మనం ఏం ముట్టుకోం. గెట్లు చుట్టుపక్కల మొత్తం చెట్లన్నీ పెరిగిపోతూ ఉంటాయి. సో ఇప్పుడు మనకు డిస్టర్బెన్స్ కాకుండా చుట్టూ బావి చుట్టూ అయినా కానీ మన గెట్ల చుట్టూ అయినా కానీ చెట్లు పెరిగిపోతాయి కదా. అవి కట్ చేయడం అనేది ఫస్ట్ దాంతో స్టార్ట్ అవుద్ది అన్నమాట. అంటే దానికన్నా ముందు ఏమవుద్దంటే చూసారు కదా, మొత్తం ఇది కాలువ, వాటర్ పోయే కాలువ. మొత్తం దీంట్లో చెత్త అంతా పడిపోయింది. చెత్త మట్టి గిట్లా అవన్నీ క్లీన్ చేసుకోవాలి. రేపు పొద్దుగాల పొలం నారేసినప్పుడు దిండించాక వాటర్ వెళ్ళేది. ఇట్లుంటే వాటర్ కరెక్ట్ వెళ్ళవు. కాబట్టి మనం ఏం చేస్తామంటే నాట్ల కన్నా ముందు మనం మొత్తం గెట్ల పక్క చుట్టుపక్కల మొత్తం చెట్లను నరుక్కుంటాం. సో మా చిన్నప్పుడు ఏంటంటే మా ఇంట్లో బర్రెలు గొడ్లు ఉండేవి అనమాట. సో వాటి డంగ్ అనేది ఇంట్లో ఒక మూలకి వేసుకునేవాళ్ళు. అంటే పెండగడ్డ అని చెప్పి ఒక ఏరియా ఉంటుంది, దాంట్లో వేసేవాళ్ళు అనమాట. సో 1 ఇయర్ మొత్తం స్టోర్ అయిన పెండగడ్డ డికంపోజ్ అయిపోతుంది కదా. డికంపోజ్ అయిపోయిన పెండగడ్డ తీసుకొచ్చి ఎండాకాలం మన పొలాల్లో వేసేవాళ్ళు. మన పొలాల్లో వేయడం వల్ల ఏమవుతుందంటే అది ఫర్టిలిటీ, అంటే సాయిల్ ఫర్టిలిటీ పెరుగుద్ది అనమాట. అదొక స్టెప్, అంటే అదొక టైప్ ఆఫ్, అంటే సాయిల్ ఫర్టిలిటీ పెంచుకోవడం కోసం అదొక స్టెప్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్. ఇది కూడా ఆర్గానిక్, ఫస్ట్ చెప్పింది కూడా ఆర్గానిక్. సెకండ్ కూడా ఆర్గానిక్ ఫార్మింగ్. ఎట్లా అంటే చెలుకు ఉంటుంది కదా, చెలకలు నవధాన్యాలు వేస్తారు అనమాట. లైక్ ఇప్పుడు పెసర్లు, మినువులు అట్లా అవి కొన్ని వేస్తారు, నవధాన్యాలు వేస్తారు. వేసి అవి గ్రో అయినాక ఒక 25 డేస్కి 30 డేస్కి మళ్ళీ దున్నేస్తారు. దున్నేసినప్పుడు ఏదంటే పెరుగుతాయి కదా. పెరిగినాక సాయిల్కి కావాల్సిన ఫర్టిలిటీ దొరుకుద్ది. ఆ నవధాన్యాలు డీకంపోజ్ అయిపోతాయి. అండ్ ఇంకో థర్డ్ స్టెప్ ఏంటంటే గొర్రెలు ఉంటాయి కదా, గొర్రెలని నైట్ మొత్తం మన పొలాల్లో, మన చిలకలను పండబెడతారు అనమాట. మన పొలాల్లో పండబెడతాం ఏంటంటే ఆ గొర్రెల షిట్ ఉంటుంది. ఆ షిట్ మొత్తం మన దాంట్లో పడిపోద్ది కదా, వాటి పేడ గిట్లా. సో అవన్నీ మన పొలాల్లో పడిపోతాయి కాబట్టి అప్పుడు మనం దానివల్ల కూడా మన సాయిల్ ఫర్టిలిటీ పెరుగుద్ది అనమాట. సో నాకైతే తెలిసిన ఈ 3 స్టెప్స్. అండ్ ఇంకో స్టెప్ ఏంటంటే మామూలుగా వేపాకు ఉంటుంది కదా, వేపాకు కూడా మామూలుగా ఇచ్చేసి తీసుకొచ్చి మన సాయిల్ తొక్కుతారు అనమాట గట్టిగా. సాయిల్లో అంటే ఒక 1 acre 2 acres ఎంత కాదు అంత దాంట్లో తొక్కేవాళ్ళు. అంటే వేప గింజలు ఉంటాయి కదా, ఆ వేపాకు మొత్తం సాయిల్ తొక్కుతారనమాట. సో దీనివల్ల కూడా సాయిల్ ఫర్టిలిటీ పెరుగుతుంది. ఇవన్నీ ఆర్గానికే. ఇక ఇవన్నీ స్టెప్స్ అన్నీ ఆర్గానికే అనమాట. సో నాకు తెలిసిన ఈ 4 స్టెప్పులే. కానీ 4 స్టెప్పులు నేను ఏ స్టెప్ చేయట్లేదు. ఇప్పుడు మనం యూరియానే వేస్తాం, ఎందుకంటే మన దగ్గర అంత టైం లేదు. అండ్ ఇప్పుడు మన దగ్గర యానిమల్స్ లేవు కాబట్టి వాటి షిట్ కూడా దొరకదు మన దగ్గర. సో అది మీ దగ్గర సాయిల్ ఫర్టిలిటీ కోసం వాడే ప్రక్రియని కొంచెం కామెంట్ చేయండి. సో దట్ మాకు కూడా తెలుస్తుంది కదా, మేము కూడా కొంచెం నేర్చుకుంటాం. మేము కొత్త ఫార్మింగ్కి, అది మ్యాటరు. సో ఇది మా పవర్ మీటరు. ఇప్పుడు దీంతో పని లేదు మనకు, కొంచెం టైం ఉంది. నారు పోసుకునేటప్పుడు టైం, అంటే పొలం దున్నేసేటప్పుడు. ఇప్పుడైతే అవసరం లేదు దీంతో. మనం ఇప్పుడైతే వచ్చిన పని కానిద్దాం. అన్నీ గొడవలతో తెగవు కదా, కొన్ని గొడవలతో తెగుతాయి. ఇప్పుడు గొడవలతో తెగే వరకు కోస్తాను. మళ్ళీ రేపు గొడవలు తీసుకొచ్చి గొడవలతో నాకు కొన్ని. అయితే అక్కడ నేను కనపడేది మీకు సీతాఫలకాయ చెట్టు. ఇది ఇంకో మర్రి చెట్టు అనమాట. చిన్నగా ఉన్నప్పుడు ఏం కాదులే, నీడకు ఉండాలి అనుకున్నాం. కానీ ఇప్పుడు ఏర్లు మొత్తం బయలేకపోయినాయి. దాన్ని ఇప్పుడు కొడితే మొత్తం అంటే గట్టిగా వస్తే బావిలోకి పడిపోద్దని భయం అవుతుంది అసలు. అది మంచిగా చెడు అది మనకు కరెక్ట్గా లేనప్పుడు తీసిపడారు అంతే, రాసి ఉంచుకుంటట్లేదు అనమాట. వెనక చెట్లు ఉన్నాయి కదా, అవన్నీ బావిలో పడిపోతాయి. బావిలో పడిపోయి వాటితో పాటు ఉన్న మట్టి లోడ పడిపోయి పూడిక పెరుగుద్ది అనమాట. సో వాటర్ తగ్గిపోతాయి, అంటే లోతు తగ్గినాక వాటర్ కూడా తగ్గుద్దిగా. అందుకని అవన్నీ కోసేయాలి. కానీ మన వల్ల పాసిబుల్ కాదు, ఎందుకంటే అవి బావిలో ఓడుకున్నాయి. మనం బావిలో ఓడిపోయి కొట్టలేం కదా. ఇది ఒక 1 టైప్ ఆఫ్ థింగ్ అనమాట. సాయిల్ ఫర్టిలిటీ కోసం చెరలో ఉండే మట్టి ఉంటుంది కదా, తోలుతారు అనమాట. తోలినప్పుడు అది కూడా చిలకలలో పొలాల్లో పోసుకుంటారు. అది కూడా చాలా బలం అనమాట భూమికి. నేను పోపిద్దాం అనుకున్నా 2-3 ట్రాక్టర్లు నార్మల్లో.
కానీ కొంచెం అటా ఇటా ఆలోచించలోపే వర్షం పడ్డది. ఇక మొత్తానికి స్టాప్ అయిపోయింది అనమాట. ఏదైనా మనం ఒకసారి అనుకుంటే చేసేయాలి ఏమంటే, అటా ఇటా అని చూసుకుంటే ఎటు కాకుండా పోద్ది. అది డే మిస్టేక్. సో మళ్ళీ నెక్స్ట్ మీరు కామెంట్ చేయండి ఇప్పుడు ఏది అయితే బెస్ట్ ఇప్పుడు సాయిల్ ఫర్టిలిటీ కోసం ఏం చేయాలి. ఇప్పుడు నాకు టైం లేదు కాబట్టి ఏది చేస్తే బెటర్ మీ ఒపీనియన్ ఒకసారి కామెంట్ బాక్స్లో వేయండి. సో నాకు కూడా హెల్ప్ అవుద్ది. నేను చాలా వరకు చూశాను, ఒక ట్రావెలింగ్ చేస్తూ వాళ్ళ లైఫ్ గురించి చెప్పడం, అండ్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ వాళ్ళ లైఫ్ గురించి చెప్పడం, అండ్ డ్రైవింగ్ చేస్తూ వాళ్ళ లైఫ్ గురించి చెప్పడం, అట్లా చాలామంది చూసిన. కానీ ఇప్పుడు దాకా ఒక ఫార్మరు తన లైఫ్ గురించి ప్రతిరోజు అప్డేట్గా ఏం చేయలేదు, చేసిన ఒక పర్సన్ గురించి చూడలేదు. చేసినా కానీ ఏదో నాటేస్తాను వరికి వస్తాను వీడియోలో ఉంటే తప్పించి ఏముండదు. సో నేను కూడా అంతకుముందు చేశాను 2 వీడియోస్. అది కరెక్ట్ కాదు. నేను ఒక డాక్యుమెంటరీ చేస్తాను ప్రతి డైలీ ఏమవుతుంది అంటే, మీరు చూసేదంటే నాటేయడం వరి కోయడమే కాదు, పొలం పని అంటే చాలా ఉంటాయి. సో అంతా మీకు చూపెట్టడం కోసం ఈ వీడియో అనమాట. ఫస్ట్ ఇట్లా చెట్లు నాటేసుకుంటారు, అది కూడా చాలా వరకు ఎవరికి తెలియదు. సో ఆ పాయింట్ గుర్తు చేద్దామని చెప్పి ఈ వీడియో చేశాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీకు అగ్రికల్చర్ అండ్ విలేజ్ బ్లాగ్స్ ఖచ్చితంగా మీకు ఇలా ఉంటుందా అని చెప్పి, అంటే చాలా వరకు ఇప్పుడు ఉన్న జనరేషన్, అంటే ఇప్పుడు నా జనరేషన్ వాళ్ళకి ఎవరికి తెలియదు అంటే వాట్ ఈస్ ఫార్మింగ్ అని, అండ్ వాట్ వీ హ్యావ్ డిడ్ ఇన్ ఓల్డెన్ డేస్ అని చెప్పి ఎవరు తెలియదు. సో ఐఎమ్ ట్రైంగ్ టు కన్వే బై దిస్, అంటే బై డూయింగ్ దిస్ ఫార్మింగ్. సో మీరు కూడా అంటే మీకు కూడా తెలియాలి, నేను కూడా తెలుసుకుంటున్నాను. నాకేం తెలుసు అంటే నాకు తెలుసు అని చెప్పట్లేదు నేను. ఐఎమ్ ట్రైంగ్ టు లెర్న్ ద థింగ్స్ అండ్ ఐ విల్ టీచ్ యూ. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టీచ్ యూ, ఐ విల్ టెల్ యూ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇన్ మై లైఫ్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి.